మా అనుదిన ఆహారం మాకు. ఈ భాగం చాలా 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 శ్రేష్టమైనది. ఒక మనిషికి ఏం కావాలని చెప్పారు. ఆ యొక్క భాగం మనం చూసినప్పుడు మా అనుదిన ఆహారం, ఏ రోజుకి ఆహారం ఆ రోజు మనం కోరుకుంటే, రేపటి దినాని కోసం నువ్వు ఆహారం సమకూర్చుకున్నా సరే రేపటి దినాన్ని నువ్వు ఉంటావో లేదో తెలియదు. రేపటి దినం కోసం నువ్వు ఇల్లు కట్టుకున్నా సరే రేపు నువ్వు ఉంటావో లేదో తెలియదు. అయితే నువ్వు ప్రాకులాడాల్సింది ఏమైనా ఉంది అని అంటే ఈ ప్రార్థన మొత్తంలో కూడా నీ కొరకు నీ శరీరం కోసం చేసే ప్రార్థన ఏమన్నది ఒకటేనంటే, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. కేవలం ఈ రోజు అంటే అది నేను నేర్పిస్తుందంటే ఆ యొక్క చిన్న పదమే కానీ మా అనుదిన ఆహారం అన్నది, అందులో అది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏంటో చూద్దాం. అంటే నిర్గమకాండం 16:4 చూద్దాం. నిర్గమకాండం 16:4. నడుచులో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి బట్టమో ఆనాడే చూసుకోవాలి. చాలు 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 చాలు. అయితే ఏమైందంటే ఆ ఇశ్రాయేలు నడిపిస్తున్న మోషే గారికి ఎప్పుడైతే అహరోను మీద మోషే మీద ఇశ్రాయేల్స్ అనుకున్నారో, అయితే ఆకాశం నుండి ఆయన ఆహారం పంపించడానికి ఆయన పూనుకున్నారు. అయితే ఆ యెహోవా దేవుడు ఏం చేసిన, ఆయన పని చేశారు ఏంటంటే ఆయన ఒక కండిషన్ పెట్టారు. వీళ్ళకి ఆహారం అయితే ఇస్తున్నా, అయితే వీరు నా ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో లేదో తెలుసుకోవడానికి ఆయన ఒక షరతు పెట్టారు. ఏంటంటే ఏ రోజుకి కావాల్సిన పోషణ ఆ రోజుకు మాత్రమే తీసుకోవాలి. ఆకాశం నుండి మన్నా చక్కగా ఎంత కావాలో అంత పడిపోతుంది కదా అని చెప్పి రేపటికి కావాల్సింది కూడా తీసుకోమనుందా? ఇక్కడ ఏముంది? ఆ రోజుకి ఎంత కావాలో అంత ఆహారం మాత్రమే. నీ దగ్గర 5 ఉన్నారా నీ కుటుంబంలో, నీ కుటుంబానికి 5 కావాల్సిన ఆహారం సమకూర్చుకో. 7 ఉన్నారా అంత సమకూర్చుకో. 10 మంది ఉన్నారా అంత సమకూర్చుకో. అంతకన్నా ఎక్కువగా నువ్వు తీసుకెళ్ళి. ఎందుకంటే ఇందులో నా 2 కారణాలు. మొట్టమొదటిగా ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వారు ఫాలో అవుతున్నారో లేదో తెలుసుకోవడానికి, ధర్మశాస్త్రానికి వారు లోబడి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి దేవుడు చేస్తున్న పరీక్ష. రెండవది ఏంటంటే దేవుడి యందు మనం చూపించే విశ్వాసం. ఏంటంటే ఈ రోజు మన్నాన్ని కురిపించిన దేవుడు రేపు మన్నాన్ని కురిపించలేరా? ఒక రోజు ఆయన చేసిన అద్భుతాన్ని ఇంకొక రోజు ఆయన చేయలేకుండా ఉండగలరా? అయితే మనలో చాలా మందికి ఉన్న అవిశ్వాసం ఏంటంటే, కొంతమంది ఏదో చేస్తారు ఏంటంటే రేపు పడతదో లేదో, రేపు వస్తుందో లేదో అని చెప్పి కొంతమంది దాచేసుకున్నారట మన్నా. అయితే అది ఏమైనా తెలుసా అండి? కుళ్ళిపోయిందంట, పురుగు పట్టి కుళ్ళిపోయిందంట. అయితే దాన్ని దేని సూచిస్తుందంటే రేపటి దినానికి ఖచ్చితంగా ఏమవుతుంది? కుళ్ళిపోయి ఏం పడుతుంది? పురుగు పడుతుంది. అయితే ఇలా కుళ్ళిపోయి పురుగు పట్టేది కూడా ఏంటంటే అది రేపో ఎల్లుండో వచ్చే నెలలో వచ్చే సంవత్సరమో 30 సంవత్సరమో ఎప్పుడో ఒకప్పుడు పురుగు పట్టి కుళ్ళిపోయేది ఒకటి ఉంది. ఏంటది? దీన్ని నువ్వు ఎంత దాచేసుకున్నావన్నా మనాన్ని కొంతమంది ఉన్నారు అందులో ఏం చేశారంటే దొరికిందే సంథింగ్ ఎంత దొరుకుతాం దాచేదో రేపు వస్తుందో లేదు అవడం తెలుసు అని చెప్పి తెగ తోస్తారండి లోపలికి ఆహారాన్ని. ఏమైందండి? పురుగు పట్టి పురుగు. ఈరోజు మనం కూడా ఏమనుకుంటే ఈ శరీరంతో తోసేద్దాం ఎంత దొరికితే అంత, తిండి అలాగే తోసేద్దాం, డబ్బు అలాగే తోసేద్దాం, ఏది దొరికితే సమయాన్ని అలాగే తోసేద్దాం. ఎంత కావాలని దాచేసుకున్నాం వెనకాల. రేపు వస్తుందో లేదో తెలియదు. ఎవరు తెలిసి రేపు వస్తుందో లేదో డబ్బులు, ఎవరు తెలిసి రేపు ఆహారం దొరుకుతుందో లేదు, ఎవరు తెలిసి రేపు ఎలా ఉండదో. అయినా సంపాదిస్తే ఏమైతే అది కురిగిపోయి. ఈ రోజు నువ్వు శరీరాన్ని ఎంత దాచేసుకున్నావన్నా సరే, నీ శరీరాన్ని ఎంత కాపాడుకున్నావన్నా సరే, ఒకరోజు క్షణంలో ఒకరోజు ఇది కూడా పురుగు పట్టి కురిగిపోతుంది. అయితే ఆ యొక్క మా అనుదిన ఆహారం అన్న దాన్ని మనం ధ్యానించుకోవాలంటే సంవత్సరాల తరబడి ధ్యానించుకోవచ్చు. అంత మంచి మాట మా అనుదిన ఆహారం. ఎన్నో గొప్ప అంశాలు. ఎందుకంటే రేపటి గురించిన విషయం గురించి భయపడద్దని చెప్తుంది. ఈ రోజు ఉన్న దాంట్లో సంతృప్తి చెందని చెప్తుంది. నీ యందు కార్యము చేస్తున్న దేవుని మీద విశ్వాసం ఉంచు అని చెప్తుంది. నువ్వు ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నావో లేదా ఈ విషయంలో నీకు అర్థమైపోతుంది. నువ్వు కోరుకుంటున్న విషయం. అందుకే గొప్ప చెప్పిన మాట ఏంటంటే మా అనుదిన ఆహారం మాకు
అయితే ఈ యొక్క అనుదిన ఆహారాన్ని మనం ఇంకొక విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, సాతానుడు యేసుక్రీస్తు వారిని శోధించిన వాటిల్లో ఒకసారి అంటా ఉంటారంటే ఈ రాయిని రొట్టిగా. అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? మనిషి కేవలం రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు మాట వల్ల జీవిస్తాం. ఈరోజు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని దేవుడు మనం అడుగుతున్నప్పుడు కేవలం ఈ శరీరానికి సంబంధించిన రొట్టె కోసం మనం అడగడం కాదు, ఈ కడుపులో నింపుకునే ఆహారం కోసం మనం అడగడం కాదు, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైన ఇంకోటి ఏంటంటే దేవుని నోటి నుంచి వచ్చే మాట. నీకు ఆహారం ఏంటో తెలుసా? మా అనుదిన ఆహారం మాకు దయచేయని అన్నారు కదా, దాని యొక్క పరమార్థం వెనక ఏముండదు తెలుసా అండి? రేపటి దినాన్ని మనం చూస్తున్నామంటే దేనికి ఆహారం దొరుకుతుంది? మన జీవానికి ఆహారం దొరుకుతుంది, మన ఆత్మకి ఆహారం దొరుకుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క నోటి మాట నుంచి వచ్చే ఒక మాట వల్ల మనం బ్రతుకుతున్నాం. ఈ రోజు నీవు నేను జీవిస్తున్నామంటే, నేను అక్కడ తిన్నా మనం బిర్యానీయో, కోడి మాంసం కూర, మటనో, ఇంక వేరు వేరు కూరల వల్ల మనం బతకట్లా. దేనివల్ల మనం బతుకుతున్నాం? దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల మాత్రమే మనం బతుకుతున్నాం. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క మాదిన ఆహారం మాకు దయచేయండి అనే దాంట్లో. తర్వాత 6వ భాగం, మా రుణస్తులను నేను క్షమించిన ప్రకారము మా రుణములను. ఇది చివరాటికి వచ్చేటప్పటికి ఒక క్వాలిఫికేషన్ అన్నమాట, అంతే కదా. ఇప్పుడు అంత తెల్లగా ఉండే వాళ్ళ ఇంట్లో ఒక నల్ల పిల్లడు పుట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మొత్తం అటు 10 తరాలు ఇటు 10 తరాలు, మగవాళ్ళ వైపు ఆడవాళ్ళ వైపు అంత తెల్లవాళ్ళు. ఒక అమెరికాలో అనుకున్నాం, అమెరికా వాళ్ళ ఇంట్లో ఒక ఆఫ్రికా పుడితే ఎలా ఉంటుంది? లేదా అందరూ నల్లలు ఆఫ్రికా వాళ్ళు, అందులో ఒక తెల్లటి పిల్లడు పుట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది? సింతోతుగా, కలుసుగా. ఒక పిల్లడు పుట్టి ఇంకా సరిగ్గా ముక్కు నోరు రాకముందే మనం వేసుకుంటాం, నువ్వు మీ నాన్న పోలిక, నువ్వు మీ తాత పోలిక, నీ చెవులు మీ తాతలా ఉన్నాయి, నీ నోరు మీ నాన్నలా ఉంది, నీ ముక్కు మీ అమ్మలా ఉన్నాయి, మనం పోలికలు చెప్పేసుకుంటాం. అయితే నీకు దేవునికి మధ్యన పోలికలు సెట్ అవ్వకపోతే నీ విధులకు ఎలా దొరుకుతాం? ఆయన అందుకే మానవుడు సృజించినప్పుడు ఏమనుకున్నారు అక్కడ సంపాదన జరుగుతున్నప్పుడు అక్కడ ఏమాట రాయబడిందంటే, మన పోలికన మానవుణ్ణి చేసుకోండి. ఈరోజు మనం ఎవరి పోలికలు ఉన్నాం? దేవుని పోలికలో ఉన్నాం. దేవుని పోలికలో ఉన్న మనము దేవుని స్వభావం లేకుండా ఉంటే మనం ఎలా ఉంటాం? దేవుడికి ఉన్న లక్షణాలు మనలో లేకపోతే, అంటే ఆ పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి, న్యాయం, ఇలాంటి లక్షణాలు మనలో లేకపోతే ఈ క్వాలిటీలో. అందుకే ఇక్కడ ఏముందంటే, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను, అంటే భయమే అన్నమాట. అంటే నీకు ఇచ్చే గుణం బట్టి దేవుడు నీకు ఇచ్చే గుణం ఉంటుంది. చర్చి కాదు, నీ సహాయం చేసే గుణం, నీవు సహాయం చేసే గుణం బట్టి దేవుడు నీకు ఇచ్చే గుణం ఉంటుంది. నీవు ఎదుటి వారి గురించి ఆలోచించే విధానం బట్టి దేవుడు నీ గురించి ఆలోచించే ఉంటుంది. నీవు ఎదుటి వారిని ప్రేమించే విధం బట్టి దేవుడు నిన్ను ప్రేమించే విధంగా ఉంటుంది. అందుకే అతి ముఖ్యమైన గొప్ప ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. ఆ ప్రేమ ఎప్పుడు వస్తుందంటే, నీవు దేవుడిని పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమించు. నువ్వు పరిపూర్ణంగా దేవుడిని ప్రేమిస్తే ఈ యొక్క వచనం. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, 6వ అధ్యాయం 15వ వచనం, అపరాధములను క్షమింపకపోయినడలా మీ తండ్రి మీ అపరాధములను. మనం చేయాల్సిన పని ఏంటంటే, మన భర్త కానీ, మన భార్య కానీ, మన పిల్లలు కానీ, లేకపోతే మన చుట్టుపక్కల బంధుమిత్రులు కానీ, ఒకవేళ మన పక్షాన వారు ఏమైనా తప్పు చేస్తే వారిని మనం క్షమించలేకపోతే ఏమవుతుందట? దేవుడు కూడా మన తప్పుల్ని క్షమించు. అంటే ముందు నువ్వు క్షమాపణ అడగాలంటే నీ ఎందుకు తప్పు చేసిన వారిని నువ్వు క్షమించే గుణం నీకు ఉండాలి కదా. అందుకే బైబిల్లో ఒక ఉపమానం ఉంటుంది ఏంటంటే, ఒక యజమానుడి దగ్గర ఒకడు రుణం తీసుకుంటాడు, అప్పు తీసుకుని తనకు చాలా భారం అయిపోతుంది. తన ఇల్లు అవన్నీ అన్ని కట్టాల్సి వస్తుంది అప్పు.
అయితే ఆ యజమాని దగ్గరికి వెళ్ళి ఈ రుణం తీసుకున్నవాడు సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా నేను అప్పైతే తీర్చలేను, నా వల్ల కాదు, ఒక 1000 రూపాయలు అప్పు అనుకున్నాను, 1000 రూపాయలు అప్పు అయిపోయింది, నేను దీన్ని తీర్చలేను, నా వల్ల కాదు అని అంటే ఈ యజమాని ఏం చేస్తాడంటే రుణం తీసుకున్నామని క్షమించి వదిలేస్తాడు. 1000 రూపాయలు అప్పు ఏం తీరుస్తాడు అని క్షమించి వదిలేస్తాడు. అయితే ఈ 1000 రూపాయలు అప్పు తీసుకున్నవాడి దగ్గర ఒక 10 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ 10 రూపాయలు అప్పు తీసుకున్నవాడు కూడా అదే కష్టం ఉన్నాడు. వాడు సాగిలు పడ్డాడు, అయ్యా నేను 10 రూపాయలు అప్పు తీర్చలేను, నా వల్ల కావట్లేదు, నా స్తోమ సరిపోవట్లేదు అంటే ఈ 10 రూపాయలు అప్పు తీసుకున్న వాడిని ఇతను ఏం చేస్తాడంటే క్షమించక తీసుకెళ్లి చెరసాల్లో వేస్తాడు. అయితే ఈ విషయం తెలిసిన యజమాని ఈ 1000 రూపాయలు అప్పు తీసుకున్న పిలిపించాడు. నీకు నేను 1000 రూపాయల అప్పు నేను క్షమించేశానే, నువ్వు 10 రూపాయల అప్పు క్షమించలేకపోయావు. ఆ సందర్భంలో చెప్తారు ఏంటంటే, నీవు గనక నీ తోటి వారిని క్షమించగలను నీలో లేకపోతే దేవుని నీవు క్షేమం అనడానికి సరిపో. నీ సహోదరుడు నీ ఎదురు నీకు కనపడదు, నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నీ కంటికి కనపడిన నీ తండ్రిని ఎలా నువ్వు ప్రేమిస్తావని దేవుడు నేను అడుగుతున్నాను. అయితే చివరిగా ఆయన చెప్పిన ప్రార్థనలో చివరి అంశం, మమ్మల్ని శోధనలోకి తెగ దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించు. మనం చివరాఖరిగా మనం ప్రార్థన ఉండాల్సింది ఏంటంటే, దేవా ఈ లోకం అంతా కూడా పాపం, ఈ పాపములో మేము పడిపోకుండా దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించు. ఆ దుష్టి తన కూతురిని గుడికి తీసుకెళ్ళాడు. ఆ తండ్రి ఆ గుడికి తీసుకెళ్ళినప్పుడు బయట మనం సాధారణ చూస్తాం 2 పెద్ద సింహం బొమ్మలు ఉన్నాయట. ఆ తండ్రి ఆ కూతుర్ని గుడికి తీసుకెళ్తూ ఆ పాప ఆ యొక్క సింహ బొమ్మ చూసి భయపడిపోయినా నేను గుడిలో సింహాలు ఉన్నాయి చంపేస్తానంటే ఆ తండ్రి అన్నాడంట, ఆ ఏం చేయమమ్మా ఈ గుడ్డి బొమ్మలు, నేను ఉన్నాను కదా, నేను తీసుకెళ్తాను, ఏం కాదు కదా అన్నాడు. సరే తండ్రి మీద నమ్మకంతో ఆ బొమ్మను దాటుకుంటూ భయంతోనే వెళ్ళిపోయింది లోపలికి. గుడి దగ్గరికి వెళ్ళింది. గుడిలో ఇంకో విగ్రహం ఉన్నాడు. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళినాక, అమ్మ 2 చేతులు జోడించి నువ్వు కావాల్సినంత ప్రార్థన చేసుకో, నీకు కావాల్సినంత దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. అయితే ఆ కూతురు, చిన్న కూతురు దండం పెట్టుకుంటూ ప్రార్థన చేయడం మొదలు పెడుతూ తండ్రికి ఒక ప్రశ్న వేసింది, నాన్న బయట 2 బొమ్మలు ఉన్నాయి, నేను భయపడ్డాను, ఆ బొమ్మలు ఏం చేయవాను, లోపల ఒక బొమ్మ ఉంది, దీనికి ఏమో ప్రార్థన చేస్తే భయం ఉండదు, ఎలా? బయట ఉంది బొమ్మే, లోపల ఉంది బొమ్మే కదా, రెండింటికి వ్యత్యాసం ఏంటి అని అడిగితే తండ్రి సమాధానం చెప్పాలని ఇంటికి వచ్చి చూశాను. అయితే ఈరోజు ప్రార్థన చేస్తున్న మనం కనుక మన ప్రార్థన యొక్క అనుభవం ఏంటో మనం గ్రహించలేకపోతే బొమ్మ ముందు మనం రోజాడుకున్నట్టే ఉంటుంది. మన ప్రార్థన కనుక ఆ అర్హతకు తగినట్టు లేకపోతే, ఆ యొక్క ప్రార్థన కనుక దేవుని యొక్క చిత్తాన్ని బట్టి లేకపోతే బొమ్మ ముందు మాత్రమే ఘోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్లైట్ వెళ్తూ ఉన్నట్టండి, జర్నీకి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఒక ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. 2 ఇంజిన్స్ ఉంటాయి ఫ్లైట్. ఒక ఇంజిన్ ఫెయిల్ అయిపోతే ఎమర్జెన్సీ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఫెయిల్ అయిపోయిన ఒక ఇంజిన్ జనాలందరూ గోల పెట్టేస్తున్నారు, ఏడ్చేస్తున్నారు, అంతా భయంకరమైన పద్ధతిలో ఉంటే ఒక చిన్న పిల్లడు మాత్రం చక్కగా కామ్గా రిలాక్స్గా కూర్చున్నాడు. అయితే వాళ్ళు ఎమర్జెన్సీ ఇంజిన్ ఆన్ చేశారు. ఆ షేక్ అయిపోతున్న ఫ్లైట్ కాస్త కొంచెం స్టెబుల్ అయ్యి నీట్గా వెళ్తుందంట. అయితే పక్కన ఉన్న వ్యక్తికి ఆశ్చర్యం వేసింది, పెద్దలు మేమే భయపడిపోయి గంతులు గోల చేసి అల్లరల్ల చేసేస్తున్నాం, నువ్వేంటయ్యా ఎంత ప్రశాంతంగా కూర్చున్నాం అంటే, ఫ్లైట్ నడిపేది మా డాడీ, క్షేమంగా నన్ను చూస్తాడు అంటే. ఫ్లైట్ నడిపేది. అయితే ఈరోజు మన జీవితంలో కూడా మన సమస్య ఇంకా అయిపోయింది అనుకోవచ్చు. ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది, ఇంక ఏ సహాయం లేదు. ఆకాశంలో ఉన్నాం, ఎవడో వచ్చి మనం పట్టుకుని దించేవాళ్ళు కూడా లేరు, మనం కాపాడేవాళ్ళు లేరు, మన సహాయం ఏది లేదనుకోవచ్చు. అయితే మన ఫ్లైట్ నడిపేది, మన జీవితాన్ని నడిపేది ఆయన మీద కనుక మన విశ్వాసం ఉంటే క్షేమంగా దిగుతామని నమ్మకం అనుకుంటుంది. అయితే అందరూ కాములు అయిపోయిన తర్వాత, ఈ పిల్లడు కూడా సమాధానం చెప్పేసిన తర్వాత పక్కన ఒక ఆవిడ గురించి తెగేసేస్తుందంట. ఇంకా అమ్మ భయపడకే, ఏడకు, ఏం కాదు, ఫ్లైట్ అంతా నార్మల్ అయిపోయిందండి. నా బాధ అది కాదండి, ఫ్లైట్ నడిపేది నా భర్తే,
ఫ్లైట్ ఎక్కే ముందు నాకు మా ఆయనకి గొడవ అయింది, అందుకని కావాలని నా ఫ్లైట్ ఇలా చేస్తాడేమో అని నేను భయపడ్డాను అని అంటారు. కొంతమంది విశ్వాసం ఇలాగే వెళ్తుంది. ఇప్పుడు బాధ ఏంటి? ఇంటి దగ్గర ఆయనకి నాకు గొడవ అయింది, నా మీద పాపం పెట్టేస్తున్నాడు, ముంచేస్తున్నాడు అనే సముద్రం నాటికి ఈవిడ బాధ ఏంటి? మన విశ్వాసం కుమారుడు లేకుండా ఆ భార్య లేకుండా మనం ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడే నా నావికుడు అని కనుక విశ్వాసించి నువ్వు ప్రార్థన చేయగలిగితే మన యొక్క జీవితానికి నావికుడు నిన్ను నన్ను ఒడ్డుకు చేర్చి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి పచ్చిక బయలుదేరి నడిపించడానికి సిద్ధంగా ఉన్నది. అటువంటి గదికు ప్రార్థన ఉపయోగించుకుంటారు. ఆమేన్. మనం